హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన పిల్లలకి పెద్దలకి హెల్త్కి ఎంతో మంచిదైన రాగి రొట్టెలు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కంపల్సరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, చూసారు కదా, చూస్తేనే ఎమ్మీగా ఉంది కదా. చికెన్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత దీంట్లో కొద్దిగా షుగర్ కూడా వేస్తున్నానండి. నేను కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ దీంట్లో వాటర్ కొద్దిగా పోస్తున్నాను. ఇలా షుగరు ఉప్పు రెండు మెల్ట్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. దీన్ని కూడా దీంట్లో పోసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా వాటర్లో కలుపుకోవడం వల్ల ఉండకట్టకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలా కలిపేసాను మొత్తం. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకోవాలి. చూసారు కదా, కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఈ వాటరు కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత, మరీ ఎక్కువగా కాకుండా కాస్త హీట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిది మిశ్రమం ఉంది కదండి, అది ఇందులో పోసేయాలండి. ఈ విధంగా కలిపిపోయడం వల్ల ఉండకట్టకోకుండా మంచిగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత వెంటనే కలుపుతూ ఉండాలండి, లేకపోతే గడ్డ కడుతుంది కదా. కాబట్టి బాగా కలిపేసేయండి దీన్ని అంతటిని. ఇలా నేను ఉడికించడం వల్ల మంచిగా దాంట్లో మనకి పచ్చిదనం లేకుండా ఉంటుందని ఈ ప్రాసెస్లో చేశానండి నేను. ఓకే అండి, అది పక్కకు తీసేసాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాము. దీన్ని ఇప్పుడు మంచిగా చపాతీ పిండిలాగా అటు ఇటు ఇలా కలుపుకుంటూ పిండిని మంచిగా కలపాలండి. చూసారు కదా, ఇలా ముద్దలాగా రావాలి. పిండి మంచిగా కలిపితేనే చపాతీలు మనకి మంచిగా వస్తాయి. ఓకే అండి, ఇలా వచ్చేసింది కదా. వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసేద్దాం. ఇప్పుడు మనం ఇలా ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండలు చేసేసాను. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. చపాతీ ప్యాన్ పెట్టేస్తున్నాను. ఇది హీట్ అయ్యేలోపు మనం ఇప్పుడు రాగి రొట్టెలు చేసుకోవాలి. పిండి పోస్తూ రొట్టెలు చేసుకోవాలండి. అలా అయితేనే మంచిగా వస్తాయి. ఇవి మనం చపాతీ కర్రతో కాకుండా ఇలా చేతితో ప్రెస్ చేస్తూ చేయాలండి, మంచిగా వస్తాయండి. ఇలా వెడల్పుగా అటు ఇటు అంటూ మంచిగా చేసుకోవాలి. చూసారు కదా. ఓకే అండి, చేసేసాను. ప్యాన్ హీట్ అయిపోయింది కదా. ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని దానిపై వేసేసాను. కాస్త హీట్ అయిపోయిన తర్వాత చపాతీ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేద్దామండి. చూసారు కదా, ఆయిల్ అప్లై చేయాలి. నెక్స్ట్ మరీ హైలో పెట్టకుండా సిమ్లో పెట్టానండి స్టవ్. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను దీనిపైన నేను. చూసారు కదా, ఇలా ఆయిల్ వేసుకోవాలి. లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ సెకండ్ వైపు కూడా టర్న్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా మనకి రాగి పిండి ఆల్రెడీ ఎరుపు కలర్లోనే ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి కాలడం కొంచెం చూసుకొని కాల్చుకోవాలండి. మంచిగా కాలితేనే టేస్ట్ ఉంటుంది కదా. ఓకే అండి, చూసారు కదా, చపాతీ అనేది చక్కగా అటు ఇటు 2 సైడ్స్ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసేసాను. అంతే, ఎంతో రుచికరమైన వేడి వేడి రాగి రొట్టెలు రెడీ అయిపోయాయండి. చికెన్ కర్రీ కాంబినేషన్లోకి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.